సో రావు గారు కారం కారంగా ఏం చేస్తున్నారు ఈ రోజు? కాజు చికెన్ రోల్. కాజు చికెన్ రోల్. సో ఎలా స్ప్రింగ్ రోల్ లానా అండి ఇది? లేదండి, కాజు తోటి పైన చికెన్ రోల్ చేసి అలాగే టూత్ పిక్ పెట్టి దాని తర్వాత మనం శనగపిండి తోటి డిప్ చేసి మనం ఫ్రై చేస్తాం అన్నమాట. డిఫరెంట్ ప్రాసెస్ అన్నమాట. అవునండి, ఇది ఏంటంటే లైక్ ఫింగర్ ఫుడ్ లాగా ఒక బైట్ లో తినచ్చు, లేకపోతే 2 bites లో తినచ్చు. చాలా బాగుంటుంది, ఈజీ టు అంటే చాలా ఈజీగా కూడా ఉంటుంది చేయడానికి. పిల్లలకి బాగా ఇష్టంగా ఉంటుంది. ప్లస్ కారంగా అంటే కొంచెం కారంగా చేసుకోవచ్చు, కమ్మగా అంటే కమ్మగా చేసుకోవచ్చు. ఓకే, సో మన చాయిస్ ని బట్టి మార్చుకోవచ్చు. ఓకే, మరి కాజు చికెన్ రోల్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాజు చికెన్ రోల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు 1 కప్పు, బోన్లెస్ చికెన్ 1/2 కిలో, శనగపిండి 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రావు గారు స్టార్ట్ చేద్దామా? అవునండి. సో ఫస్ట్ ఆన్ చేసుకుని స్లోలో పెట్టుకుందాం. కొంచెం చిన్న ప్రొసీజర్ ఉన్నది. ఫస్ట్ ఈ చికెన్ దీంట్లో కొంచెం మ్యారినేషన్ ముందరే చేసుకొని ఇప్పుడు మనం చూపిస్తున్నాం. నార్మల్ గా మనం మ్యారినేషన్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. సో ఎంత టైం పెట్టుకోవాలి? కొద్దిగా మ్యారినేషన్ 2 hours ఉంటే చాలు. 2 hours లైట్ గా, ఎక్కువ కాదు, ఎందుకంటే దీనిపైన మళ్ళీ కోటింగ్ వస్తుంది అనమాట. కొంచెం ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ, కొంచెం గరం మసాలా, కొంచెం ఉప్పు. సో మనం చికెన్ స్నాక్స్ ఏది చేసుకున్నా కొంచెం మ్యారినేషన్ టైం ఎక్కువ ఉంటే మనకి చికెన్ కొంచెం సాఫ్ట్ అయి బాగుంటుంది కదా. సో ఇది ఒక 2 hours పెట్టుకుంటే మీకు బాగుంటుంది. సో యాక్చువల్ గా మనము అంటే ఇది ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే మ్యారినేషన్ టైం మినిమం ఒక 2 hours ఉండాలి. అవునండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చి బ్యాటర్ అన్నమాట. ఓకే, సో శనగపిండి బ్యాటర్ రెడీ చేసుకోవాలి. ఓకే, దాని తర్వాత కొంచెం ఉప్పు. ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎందుకంటే దాంట్లో మళ్ళీ ఉప్పు ఎక్కువ వేసుకుంటే కొంచెం ఎక్కువ సాల్ట్ అయిపోతే మనం అంటే కూరల్లో అయితే ఏదైనా కొంచెం అటు చేసుకోవచ్చు, స్నాక్స్ లో మనం ఏం చేసుకోలేం కదా. కొంచెం జింజర్ గార్లిక్, ఓకే, కొంచెం గరం మసాలా, కొంచెం నీళ్ళు పోయండి. సో మనకి ఇది మామూలుగా బజ్జీ బ్యాటర్ లాగానా? అవునండి. సో మరీ గట్టిగా మరీ పలుచగా కాకుండా మీడియం కోటింగ్ అవ్వాలన్నమాట. ఓకే. సో బ్యాటర్ కూడా రెడీ, ఇలా ఉండాలన్నమాట. ఓకే. సో ఇంకా ఆయిల్ హీట్ అయితే మనము వేసేసుకోవటమే కదండి? అవునండి. ఓకే, సో మరి అయితే మేము ఇలాగ చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ ఆయిల్ హీట్ అవుతుంటుంది, ఇలాగ మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. చర్మం మృదువుగా అందంగా ఉండాలి అంటే స్నానం చేసే నీళ్లలో 1 కప్పు పాలపొడి వేసి బాగా కలుపుకుని ఆ నీటితో స్నానం చేస్తే చర్మం మెత్తబడి స్మూత్ గా ఉంటుంది. ఓకే, మరి చిట్కా చూసేసారు కదా. సో రావు గారు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఫైనల్ టచ్ అన్నమాట, కొంచెం కొత్తిమీర. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఒక చిన్న ఎలాగ రోల్ చేయాలని మీకు చూపిస్తాను. ఓకే, కొన్ని టూత్ పిక్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ అన్నమాట, ఈ చికెన్ అనేది క్యాజూ నట్ ని దీంట్లో రోల్ చేసుకోవాలి. సో దీనికి చికెన్ కూడా మనం కొంచెం పలుచగా కట్ చేయాలి. అవునండి. ఇప్పుడు ఈ టూత్ పిక్ ఇలా పెట్టేస్తే మీకు దీని నుంచి బయటికి రాదన్నమాట, అది మెయిన్. ఓకే, ఒకటైంది. ఇంకోటి సేమ్ ప్రొసీజర్ పెట్టుకొని, సో చికెన్ కి అది మనము టూత్ పిక్ గుచ్చేస్తే అది లాక్ అయిపోతుంది. ఓకే, బాగుంది, ఏదో వెరైటీగా అంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పిల్లలు కూడా చికెన్ కాజు తినేస్తారు ఫటాఫట్. మనం అంటే ఇందులో ఏమైనా స్టఫ్ చేసుకోవాలంటే ఇలాంటి వాటిలో ఓన్లీ నట్స్ కానీ ఇలా అంటే ఆయిల్ లో వేసిన విడిపోనివి అయితే బెటర్ కదా, ఎందుకంటే మనకి ఓపెన్ ఉంటుంది కాబట్టి అటు.
ఒక్కొక్కటి తీసి మీరు డిప్ చేసుకోవాలి. ఓకే, డిప్ చేసుకొని ఫ్రై చేసి, సో కొంచెం బజ్జీ లాగా అన్నమాట. అవునండి. సో బ్యాటర్ దీనికి శనగపిండే బాగుంటుందండి, లేకపోతే మనం ఏదైనా కార్న్ ఫ్లోర్ కానీ మైదా? కార్న్ ఫ్లోర్ వల్ల మీకు అంత ఇది టేస్ట్ రాదండి. టేస్ట్ రాదా? ఓకే, శనగపిండి తోటి బాగుంటుంది. ఓకే ఓకే. సో అయితే ఇంకా దీనికి ఆప్షన్స్ ఏం లేవు, మనం యాజ్ ఇట్ ఈస్ చేసుకోవచ్చు. అంటే ఇలా చేస్తే మోర్ టేస్టీ అన్నమాట. అవునండి. ఓకే. సో ఈ రోల్ ఇలా ఓన్లీ చికెన్ లో బాగుంటుందండి, లేకపోతే ఫిష్ లో కానీ? ఫిష్ కూడా తినచ్చు, కానీ చికెన్ తోటి మోర్ టేస్టీ. ఓకే ఓకే. అందుకే మనకి స్నాక్స్ కూడా ఎక్కువ వెరైటీస్ చికెన్ లోనే ఉంటాయి అనుకుంటా కదా. ఎందుకంటే ఎన్ని వెరైటీస్ చేసినా మరి కొన్ని ఆలు ఎలా అయితే బ్లెండ్ అయిపోతుందో అలా నాన్ వెజ్ లో చికెన్ బ్లెండ్ అయిపోతుంది అనుకుంటా. సో కొంచెం లో ఫ్లేమ్ లో ఇవి హైలో స్లోలో పెట్టి కొంచెం చేసుకోవాలి, ఎందుకంటే లోపల కూడా కుక్ కావాలి కదా. అదే అదే అన్నమాట. ఓకే. సో రావు గారు సరిపోతుందా ఇలాగా? అవునండి, కొంచెం స్లోగా. యాక్చువల్లీ ఇవి ఇలా చూస్తే ఎవరికి ఏంటో అర్థం కాదు, బజ్జీ ఐ మీన్ వాట్ ఎవర్ రోల్ కానీ టేస్ట్ చూస్తే అప్పుడు తెలుస్తుంది. పైనుంచి చూస్తే అది వెజ్జా నాన్ వెజ్జా కూడా మనకి తెలియదు. యాక్చువల్లీ ఇలా ఫింగర్ ఫుడ్స్ అన్ని కూడా మనకి ఏమైనా పార్టీస్ లో అలాంటి వాటిల్లో చాలా బాగుంటుంది. సో ఏదైనా పక్కన డిప్ ఏదైనా ఒకటి పెట్టేసుకుని సాస్ ఆర్ సంథింగ్ ఎన్ని పెట్టినా అలా వెళ్ళిపోతూనే ఉంటాయి. మీకు ఎందుకు నేను కొంచెం కోటింగ్ ఎందుకు ఇచ్చానంటే క్యాష్యూ త్వరగా బ్రౌన్ అయిపోతుంది. అవును, చికెన్ కావాలి, టైం పడుతుంది. సో కోటింగ్ కొంచెం ఎక్కువ వేస్తే మీకు ఈవెన్ గా కుక్ అవుతుంది, స్లోలో ఉంటుంది. లేకపోతే మరి కాజు బ్లాక్ అయిపోయినా మనకి ఆ చేదు వచ్చేస్తుంది. మీకు ఇన్ కేస్ డౌట్ ఉంటే మీరు కట్ చేసి చూసుకోవచ్చు. ఇప్పుడు మనం మీకు కట్ చేసి చూపిస్తాను, కుక్ అయినా లేదు. సో చికెన్ కాజు రోల్ రెడీ. సూపర్, బాగున్నాయి రావు గారు. సో మరి చూసారు కదా, వేడివేడిగా చికెన్ కాజు రోల్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాజు చికెన్ రోల్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో బోన్లెస్ చికెన్, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. మరొక బౌల్లో శనగపిండి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. చికెన్ పీస్ మధ్యలో జీడిపప్పు ఉంచి రోల్లా చుట్టుకోవాలి. ఆపై దీన్ని శనగపిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కాజు చికెన్ రోల్ రెడీ. చికెన్ కాజు రోల్స్ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు. మీరు ఫస్ట్. బాగా కుక్ అయిందండి లోపల చికెన్ కూడా. ఎందుకంటే మనకి ఆ శనగపిండితో పాటు బైట్ చేస్తే చికెన్ పీస్ కూడా అంత సాఫ్ట్ గా ఉంది కాబట్టి నైస్. సో చికెన్ మనం ఆ లేయర్ ఎంత థిన్ గా తీసుకుంటే మనకి అది అంత బాగా కూడా కుక్ అయిపోతుంది అనుకుంటా కదా. ఇంకా కొంచెం మీరు లేయర్ తక్కువగా వేసుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటుంది. ఓకే ఓకే అదనమాట. సో బాగుందండి వెరైటీ స్నాక్ యాక్చువల్ గా. ఓకే, థ్యాంక్ యూ. సో మరి చూసారు కదండి చికెన్ తో టేస్టీ స్నాక్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. వేసవి కాలంలో చెమటలు ఎక్కువగా పడుతూ ఉంటాయి, అలాగే చెమట వాసన కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కుంకుమ పువ్వు అలాగే కస్తూరి గంధం ఈ రెండింటిని బాగా కలిపి పేస్ట్ లాగా చేసి నీళ్లలో బాగా కలిపేసుకుని ఆ నీటిని ఒంటికి పట్టించాలి. ఇలా తరచు చేస్తూ ఉన్నట్లయితే చెమట వాసన రాకుండా, చెమటలు ఎక్కువగా పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ముఖం పైన చర్మం మృదువుగా తాజాగా ఉండాలి అంటే పాల మీగడ్ని కొద్దిగా ముఖం పైన చర్మానికి అప్లై చేసుకుని ఒక పావు గంట తర్వాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే చర్మం స్మూత్ గా ఉంటుంది.
ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. స్కిన్ ఎలర్జీస్ కానీ లేదా స్కిన్ పైన ఏమైనా దురదలు వస్తూ ఉన్నా కూడా పసుపు, వేపాకు ఈ రెండింటిని బాగా నూరి పేస్ట్లా చేసి లేపనంలాగా స్కిన్కి అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల స్కిన్ ఎలర్జీస్, ఇన్ఫెక్షన్స్ లేదా దురదలు అన్నీ తగ్గిపోయి రిలీఫ్ వస్తుంది.